ఏదైతే గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అంధకారంలోకి నెట్టవేయబడి అప్పుల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రానికి ఊపిరి తీసుకుని మరి ఈ రాష్ట్రంలో కూడా స్వాతంత్రం వచ్చిందన్న విధంగా మరి ఆ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఈరోజు ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని కలిగించినటువంటి రోజు ఈరోజు. గత సంవత్సరం ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంలో మరి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఫామ్ అవడానికి ముఖ్య కారకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి కూటమి నాయకులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక పథకాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టడమే కాకుండా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత పల్లెలు అభివృద్ధి చెందిన రోజునే ఈ దేశ ప్రగతి సాధ్యం అవుతుందన్న పూజ్య బాపూజీ గారి ఆచరణ సాధ్యం కోసం మరి పంచాయతీలను అభివృద్ధి చేయడం కోసం జాతీయ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి 10,000 రూపాయలు 25,000 రూపాయలు నిధులను వాళ్ళకి ప్రకటించడం, మరి ఉపాధి హామీ కూలీలను పిలవద్దు వాళ్ళని శ్రామికులను పిలవండి అని చెప్పి వాళ్ళకి దాదాపుగా 1 కోటి మంది వరకు బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, నిన్నటికి నిన్న ఎలక్ట్రీషియన్స్కి టూల్ కిట్స్ పంపిణీ చేసి వాళ్ళకు కూడా బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, మరి పంట పొలాలను మదపటేనుగులు నాశనం చేస్తున్న నేపథ్యంలో పొలాలను రక్షించడానికి కర్ణాటక వాళ్ళతో మాట్లాడుకుని కుంకి ఏనుగులు తీసుకువచ్చే ప్రక్రియ చేపట్టడం, మరి అడవి తల్లి బాట కార్యక్రమంతో అరకు లాంటి మన్యం గ్రామాల్లో మన్యం జిల్లాల్లో పర్యటించి డోలీమోత రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలన్న ఉద్దేశంతో మరి అక్కడ సీసీ రోడ్లను ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టడం, అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి 3 గ్యాస్ సిలిండర్ల పథకం కానివ్వండి, రేషన్ షాపుల పునరుద్ధరణ కార్యక్రమంలో దాదాపుగా 27,000 రేషన్ షాపులు మరలా పునరుద్ధరించి మరి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏదైతే పక్కదారిన పడుతున్నటువంటి రేషన్ బియ్యాన్ని అరికట్టి అది సక్రమంగా అందరికీ అందించే విధంగా చర్యలు చేపట్టే కార్యక్రమం. ఈరోజు తల్లికి వందనం అని తల్లి అకౌంట్స్లో అమౌంట్ పడే విధంగా చర్యలు చేపట్టడం, రేపు 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, మరి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడం, అలాగే అమరావతి పునర్నిర్మాణంలో మరి ప్రధానంగా భూమిక వహిస్తున్నటువంటి అటు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మమ్మల్ని ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే 4 సంవత్సరాలు మరింత అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయింది. ఆ సంవత్సరం సందర్భంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక దిశ కోల్పోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఒక సంచలనాత్మకమైన తీర్పు ప్రజలు ఇచ్చారు. ఆ తీర్పు తీసుకుంటే మనము 1 సంవత్సరం అవుతుంది. ఆ సంవత్సరంలో కూడా కూటమి ప్రభుత్వం అత్యద్భుతంగా పరిపాలిస్తూ ముందుకు వెళ్తుంది. అలాగే ప్రతి ప్రోగ్రాం కూడా మనం చెప్పింది సూపర్ 6 ఏదైతే ఉన్నాయో అన్నిటిలో కూడా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తూ ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెట్టారు. అలాగే కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ నుంచి తీసుకున్న, లేకపోతే ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేయబోతున్న తల్లికి వందనం తీసుకున్న అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చాలా మన ఈ కూటమి విజయానికి కారకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. జనసేన అధినేత అయ్యుండి ఒక్క పిలుపు మేరకు జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఏకతాటిపై నడిచి ఒకే స్లోగన్తో మనము అధికారంలోకి రావాలి అని చెప్పి ఇది సంవత్సరం అయిన రోజు. సో చక్కగా కూడా మన పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా కూడా సార్ చాలా బాగా పాలిస్తూ ఒక గిన్నెస్ రికార్డ్ క్రియేట్ చేస్తూ అంధకారం నుంచి బయటికి తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని. అలాగే మిగిలిన 4 సంవత్సరాలు కూడా అత్యద్భుత పరిపాలన అందించి ప్రజలందరూ కూడా సంతోషిస్తారని కోరుకుంటున్నారు. జనసేన పార్టీ ఆఫీసులో 1 ఇయర్ సెలబ్రేషన్ కూటమి ప్రభుత్వం తరఫున 1 ఇయర్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము. ఈ గ్రాండ్ సక్సెస్కి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంతో అధోగతి పాలైన వైసీపీ పాలనలో రాష్ట్రం బాగుపడాలని, కూటమి ప్రభుత్వం ఏర్పడితే కానీ ఆ రాక్షస పాలన నుండి విముక్తి అవ్వదని అటు బీజేపీని ఇటు టీడీపీని మొత్తం కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారకులు మా అధినేత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. ఆయన కృషి ఫలితం ఈరోజు ప్రజలు ఎంతో సుభిక్షంగా ధైర్యంగా రోడ్ల మీద తిరిగి ఎంతో సంక్షేమ అభివృద్ధిలోని కూటమి నాయకులందరూ కూడా
ఎంతో కృషి చేస్తున్నారు. ఆ కృషి ఫలితంగా ఎన్నో రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, మొత్తం అన్న క్యాంటీన్లు అన్ని అభివృద్ధిలో ముందుకు నడిపిస్తూ ఇటు సంక్షేమ అభివృద్ధిని రెండు ఈక్వల్గా చూసుకొని 1 year పట్టింది ఈ రాక్షస పాలన నుండి మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎలా అభివృద్ధి చేయాలనడానికి. ఇంకా సూపర్ 6 కూడా ఈ రోజు నుండి అమ్మఒడి కూడా ముందుకు పెడుతున్నారు. ఈ రోజు నుండి ఇంకా మిగతావన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి చేస్తాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా మా అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం ఉన్న నేతలందరికీ, ప్రజలందరికీ, అలాగే వీర మహిళలు, సైనికులు, వీర సైన్యం, జనసేన సైనికులు, అలాగే సీనియర్ నాయకులు, ఎంతో కాలం నుంచి కష్టపడుతున్న సీనియర్ నాయకులు, ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న నాయకులందరికీ నా శుభాకాంక్షలు. ముఖ్యంగా ప్రతిపక్షాలకి, అంటే ప్రతిపక్షం ఉందో లేదో నాకు తెలియట్లేదు, ప్రతిపక్షం ఉందనే మేము అనుకుంటున్నాం. వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ప్రతిపక్షమే కాబట్టి కడుపు నిండాలంటే పూర్తిగా అన్ని కాయగూరలు అన్నీ పెట్టినా కూడా కడుపు నిండదు. అలాగే 5 ఏళ్ల పాలనకి సంవత్సర కాలమే పూర్తయింది. అధపాతాళంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలంటే ఉన్న లోటుపాట్లన్నీ సరిదిద్దుకుంటూ ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అలాగే అమ్మఒడి కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళ అమ్మఒడి కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి పథకాన్ని వేస్తున్నారు. అలాగే ఉచిత బస్సు పథకం కూడా అమలవుతుంది. ప్రతి పథకం 6 పథకాలు ఏవైతే కూటమి ప్రభుత్వం ఏవైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు అన్నిటికీ కూడా కట్టుబడి ఉంది. జనసేన శక్తి యుక్తి అంతా యువతే. కాబట్టి ప్రజలందరూ కోరుకున్న పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ ఇంకొక 4 సంవత్సరాల్లో ఓపిక పడితే స్వర్ణాంధ్రప్రదేశ్ వస్తుందని నేను ఈ విధంగా ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా ఈరోజు విశాఖ నగర కార్యాలయంలో అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఏదైతే గత వైసీపీ పాలన నుంచి ప్రజలు విముక్తి పొందారండి, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఏం వచ్చిందని ఎవరు ఆలోచించట్లేదు. మేము సుఖంగా ఉన్నాం. ఎన్ని పథకాలు ఇచ్చారు ఏమని కాకుండా ప్రజలందరూ కూడా వాళ్ళు పనులు చేసుకోవడానికి, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉందండి. అలాగే కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ప్రతి హామీ కూడా వాళ్ళకి ఆర్థికంగా ఎంత లోటున్నా సరే ప్రతి హామీ కూడా నెరవేర్చే దిశగా పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మోడీ గారు ఆధ్వర్యంలో ఇదంతా ప్రతి హామీ తీర్చే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలు, ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు జనాల్లో మంచి స్పందన వస్తుందండి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జనసేన. కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన సందర్భంగా ఇవాళ రాష్ట్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు మరి ముఖ్యంగా నభూతో నభవిష్యత్ అనే విధంగా పరిపాలన సాగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ ఆనందోత్సవాల్లో ఉన్నారు. ఇవాళ తల్లికి వందనం, బిడ్డలు ఎంతమంది చదువుకున్న ఇళ్లలో అందరికీ కూడా తల్లికి వందనం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వాళ్ళ అకౌంట్లో నగదు జమ చేయబోతూ ఉన్నారు. పేదవాళ్ళకి పెన్షన్ ఏదైతే ఇస్తా ఉన్నామో సామాజిక పెన్షన్లు 3,000 ఇచ్చి 4,000 రూపాయలు అమాంతంగా చేసి అద్భుతంగా పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం. అంతేకాదు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించి రైల్వే జోన్ జీఎంను కూడా ఇవాళ నియమించడం, రైల్వే జోన్ పనులు వేగవంతంగా పూర్తవడం, ఒక పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం, రాష్ట్ర హైవేస్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ హైవేస్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ హైవేస్ అవన్నీ కూడా వేగవంతంగా ఇవాళ పనులు జరగడం అన్నది ఇవాళ శుభపరిణామం. ఈ యొక్క ఉత్తరాంధ్రలోని అనేకమైన అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. విశాఖ నగరానికి ఐటీ కంపెనీలు రాబోతున్నాయి. యువనేత నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇవాళ ఐటీ కంపెనీలు విశాఖను ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దామని చెప్పి, ఏఐ టెక్నాలజీతో ఏఐ పార్క్ని పెడదామని చెప్పి ఇలాగ అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నారు. ఈ యొక్క విశాఖ నగరాన్ని ఐటీ నగరంగానే కాదు, టూరిజం హబ్గా, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా తీర్చిద్దామని చెప్పి కూటమి ప్రభుత్వం ఏదైతే భావిస్తూ ఉందో, ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని ఇవాళ పూర్తి స్థాయిలో ఒక అభివృద్ధి పథంలో నడిపించే విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి శుభపరిణామం. ఖచ్చితంగా 4 ఏళ్ళు ఈ యొక్క
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారికి నిండు 100 ఏళ్ళు రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఆయుష్ ఇవ్వాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము ఉమ్మడి పార్టీ కలయిక మీద ఒక సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఎంతో విజయాలతో ప్రజల మన్ననలు పొందుతూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దిక్సూచి ఉన్న నాయకుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దేశ ప్రధాని మోడీ గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలోని పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ మా జనసేన పార్టీ ఆఫీసులో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రజలు కూడా చాలా ఆనందోత్సవాలతో, చాలా సంతోషాలతో ఈ యొక్క పాలనని మెచ్చుకుంటూ ముందుకెళ్తూ రేపు రానున్న రోజుల్లో రేపు 12వ తేదీ నుంచి తల్లికి వందనం కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ స్కూల్ ఓపెన్ చేస్తున్న సందర్భంగా సూపర్ 6లో ప్రధాన అంశమైనటువంటి తల్లికి వందన కార్యక్రమం కూడా రేపు 12వ తారీఖు నుంచి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజల్లో హామీ నెరవేరుస్తున్నారు. ఈ రానున్న రోజుల్లో మిగతా సూపర్ 6లో ఉన్న మిగతా బ్యాలెన్స్ ఉన్న హామీలు కూడా ఇచ్చిన సంక్షేమ పథకాల్లో భాగంగా అవి కూడా పూర్తి చేసి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని, ప్రజల కోసం పుట్టిన ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకునే విధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వీళ్ళందరూ ప్రజల కోసం, సంక్షేమం కోసం పాటుపడుతూ రానున్న రోజుల్లో ఈ యొక్క ఉమ్మడి పార్టీ కలయిక రానున్న రోజుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క ప్రతిష్టను ఇంకా తీసుకెళ్లే విధంగా రానున్న రోజుల్లో ఇదే ప్రభుత్వం ఒక 20 ఏళ్ళు కొనసాగే విధంగా ఈ పాలన సాగుతుంది కనుక ఎంతో సంతోషంతో అరసాద విధంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కేక్ కట్ చేసుకుని వార్డులో కూడా సంబరాలు చేసుకుంటూ నియోజకవర్గంలో కూడా చాలా సంబరాలు వంశీగారి నాయకత్వంలో చాలా సంబరాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రానున్న రోజులు ఇంకా గట్టిగా సంబరాలు చేసుకునే ముందుకు వెళ్తామని చెప్పి ఈ సంభంగా తెలియజేసుకుంటున్నాం.